ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఆహ్వాన పత్రాన్ని ప్రభుత్వం ద్వారా అందజేశారు. ముఖ్యంగా ఎల్లుండి జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రావాలని చెప్పి ఆయన ఆహ్వాన పత్రికని అందజేయడం జరిగింది. ఇక వర్గంలో జరిగిన గురుకుల పాఠశాలకు సంబంధించిన క్రీడోత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఆహారం ఇచ్చే విషయంలో అలక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని స్థానికంగా ఉండేటువంటి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఈరోజు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాళ్ళు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా నిధులు విడుదల చేయాలని, ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ఆటో డ్రైవర్లంతా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.